అభి కొంచెం ఈ బ్యాంక్ దాకా వెళ్ళొద్దంటారా? 15 లక్షలు ఎఫ్డి చేయాలి. 15 లక్షల రే ఎఫ్డి గురించి కొత్త లిమిట్ వచ్చిందిరా, చూసుకుని పెట్టు. ఏం మాట్లాడుతున్నారా? లాస్ట్ ఇయరే కదా ప్రాపర్టీది 30 లక్షలు ఎఫ్డి చేసాం. అప్పుడు ఆ రూల్ లేదు, ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఎఫ్డి నువ్వు పెట్టావనుకో ఏదైనా ఒక బ్యాంక్ లో, నీ బ్యాంకు ఎస్ఎఫ్టి రిపోర్టింగ్ అనేసి ఐటీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. నువ్వు ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసావో ఐటీఆర్ లో ఆ అమౌంట్ మిస్ మ్యాచ్ అయిందనుకో ఐటీ డిపార్ట్మెంట్ నీకు నోటీస్ కూడా ఇవ్వచ్చు, పెనాల్టీ కూడా వేయొచ్చు. అవునా? మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్, నువ్వు ఎంతైతే డబ్బు ఎఫ్డి పెడుతున్నావో దానికి ప్రాపర్ ప్రూఫ్ నీ దగ్గర ఉండాలి. అలాంటి ప్రూఫ్ ఉన్నా సరే ఎస్ఎఫ్టి ఆటోమేటిక్ రిపోర్టింగ్ అవ్వకూడదు అన్నట్లయితే ప్రతి బ్యాంకులో 10 లక్షల రూపాయల కన్నా తక్కువ ఎఫ్డి పెట్టాలి. ఒకే బ్యాంకు 10 బ్రాంచులు అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీది 10 వేరే బ్యాంకుల్లో అకౌంట్ ఉంది. ప్రతి అకౌంట్ లో 9 లక్షల రూపాయలు ఎఫ్డి పెట్టినా టోటల్ 90 లక్షలు అవుతుంది. ఇలా చేసావనుకో ఎస్ఎఫ్టి ఆటోమేటిక్ రిపోర్టింగ్ అవ్వదు. అయినా గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ ఎందుకు తెస్తుందో ఏంటో. సెంట్రల్ గవర్నమెంట్ బ్లాక్ మనీని అరికట్టడానికి ఇలాంటి రూల్స్ ని తీసుకొస్తుంది. ప్రూఫ్ లేని అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రాన్సాక్షన్ అయినా గవర్నమెంట్ కి ఆటోమేటిక్ గా తెలుస్తుంది. వీటన్నిటి గురించి ఇక్కడ ఆ లింక్ ఉంది, క్లిక్ చేసి వీడియో మొత్తం చూడు. మీరు కూడా ప్రూఫ్ లేని అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తే మీకు కూడా ఫ్యూచర్ లో నోటీస్ రావచ్చు. జాగ్రత్త. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.